ఏనుగులు అడవుల సంరక్షకులు. అటవీ జీవ వైవిధ్యంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. వన్యమృగాల్లో అతిపెద్ద జంతువు కూడా ఏనుగే. అయితే ఈ ఏనుగుల పరిరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ప్రణాళికాబద్ధంతో ముందుకు వెళ్తున్నాయి. అయితే గత కొంతకాలంగా జరుగుతున్న ఈ ఏనుగుల సంరక్షణ సత్ఫలితాలను ఇస్తుంది. ఏనుగులు సంరక్షించబడుతున్నాయి. అయితే ఏనుగుల నుంచి పంట నష్టం, దీంతోపాటు మానవుల ప్రాణాల నష్టం అనేది కాస్త ఇంకా దీనిపై వర్కౌట్ చేసేందుకు మరికొన్ని కొత్త ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తూ ముందుకు వెళ్ళేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయి. అయితే ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా ఏనుగులు సంచరించే ప్రాంతాలను గుర్తించే ప్రక్రియ ప్రారంభమైంది. దాంతోపాటు 2014లో ఉన్న 24 ఉన్న ఆ రిజర్వుల సంఖ్య ఇప్పుడు 34కి చేరింది. దీంతోపాటు కారిడార్లు దాదాపుగా దేశవ్యాప్తంగా 150 కారిడార్లను కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ గుర్తించి ఆయా రాష్ట్రాలను అటవీ శాఖ అధికారులకు అలర్ట్ చేసి ఏనుగుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుంది. మన రాష్ట్రం విషయానికి వస్తే పార్వతీపురం, పలమనేరు ప్రాంతాల్లో దాదాపుగా అంటే ఈ ఏపీలో ఉన్న అటవీ ప్రాంతాల్లో 142 వరకు ఏనుగులు సంచరిస్తున్నట్టుగా అధికారులు లెక్క తెలిచారు. ప్రస్తుతం చూడొచ్చు, ఏదైతే ఈ డిజిట్స్ కనిపిస్తున్నాయో ఇవి 2007లో రాష్ట్రంలో ఏనుగుల సంఖ్య 28 ఉంటే ఆ తర్వాత క్రమంగా 2012లో 41కి చేరింది ఆ సంఖ్య. దీంతోపాటు 2017లో 65, 2020లో 100, అలాగే 2024లో 142 వరకు చేరింది. ఇప్పుడు 2020 అది కాస్త సంఖ్య పెరిగే పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు ఎక్కడెక్కడ ఈ ఏనుగులు సంచరిస్తూ ఉంటాయి, ప్రధానంగా పార్వతీపురం మన్యంలో ఆ ఏనుగులు సంచరిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 2 గుంపుల్లో ఆ ప్రాంతంలో సంచరిస్తున్నాయి. ఒకటి 8 ఏనుగుల గుంపు ఒకటి, రెండోది 4 ఏనుగుల గుంపుతో ఉన్న 8 ఏనుగుల గుంపుల్లో ఒక 5 పిల్ల ఏనుగులు కూడా ఉన్నట్టు గుర్తించి వాటి సంరక్షణ చర్యలు తీసుకున్నారు. మరోవైపు చిత్తూరు, నెల్లూరు, దీంతోపాటు కర్నూలు ఆ అటవీ ప్రాంతంలో కూడా వేరువేరుగా ఈ ఏనుగుల గుంపులు సంచరిస్తున్నట్టు గుర్తించారు. వాటిని నియంత్రణ కోసం, సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఒక 3 ట్రైనింగ్ క్యాంప్స్ కూడా పెట్టారు. 4 కుంకి ఏనుగులు అంటే ఈ వన్యమృగాలు అటవీ ప్రాంతం నుంచి జనావాసాలకు వచ్చి ఒకవేళ పంట నష్టం, ప్రాణ నష్టం కలిగించినట్లయితే అటువంటి ఏనుగులను మళ్ళీ తిరిగి వెనక్కి అటవీ ప్రాంతానికి తరలించేందుకు 4 కొంకి ఏనుగులు కర్ణాటక నుంచి తీసుకొచ్చారు. వాటిలో ఈ ముసలమడుగు ఎలిఫెంట్ క్యాంప్ ఏదైతే ఉందో అక్కడ ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి అక్కడ పెట్టారు. దీంతోపాటు అటువంటిది ననియాల ఎలిఫెంట్ క్యాంప్, దీంట్లో కూడా ఈ ఏనుగుల సంరక్షణ అనేది ఉంటుంది. దీంతోపాటు గుచ్చిమి ఎలిఫెంట్ హోల్డింగ్ సెంటర్, ఇక్కడ కూడా ఏవైతే రెస్క్యూ చేస్తారో ఎలిఫెంట్ని ఆ గుచ్చిమి ఎలిఫెంట్ హోల్డింగ్ సెంటర్ ఏదైతే ఇది కనిపిస్తుందో దీంట్లో పెట్టి వాటికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చే కార్యక్రమం చేపడతారు. ఇక ఈ ఏనుగులు సంరక్షణ కోసం, పర్యవేక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటారో ఈ అటవీ శాఖ అధికారులు, అలాగే భారీ స్థాయిలో ఏనుగుల గుంపు వచ్చినట్టుగైతే వాటిని ఎలా గుర్తిస్తారో, వాటి నియంత్రణకు ఎలా ముందుకెళ్తారో వారి యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది. ప్రస్తుతం చూడొచ్చు, ఇది ఎలిఫెంట్ డ్రైవింగ్ రెస్క్యూ ఆపరేషన్స్ ఏ విధంగా ఉంటున్నాయో మనకి చూపించే ప్రయత్నం చేస్తాం. డ్రైవింగ్ ఆపరేషన్స్ అంటే ఎలిఫెంట్లు ఏ ప్రాంతంలో ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయి అనేది ప్రత్యేకంగా మళ్ళీ గుర్తిస్తారు. దీంతోపాటు ఎక్స్పర్ట్ ట్రైన్ టీమ్ అంటే వాటి గుర్తించేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బందిని మాత్రమే అక్కడ కేటాయిస్తారు. ప్రత్యేకంగా ఆ శిక్షణ కూడా అందిస్తారు. దీంతోపాటు ఈ క్యాప్చర్ అనేది వచ్చిన ఏనుగు సేఫ్గా అడవుల్లోకి మళ్ళీ తిరిగి పంపించడం, అది కాకపోతే వాటిని రెస్క్యూ చేసి పరిరక్షించడం. దాంతోపాటు జీరో క్యాజువాలిటీ అంటే ఈ ఆపరేషన్ చేస్తున్న సమయంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండాలనే ఒక సంకల్పంతో ఈ 4 స్టాండర్డ్ SOP అంటే ఈ ఎలిఫెంట్ డ్రైవింగ్ రెస్క్యూ ఆపరేషన్లో ఈ 4 పద్ధతులు ప్రధానంగా పాటిస్తారు. ఇక ఈ ఎలిఫెంట్లు ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయి, వాటిని గుర్తించడం ఎలా, అవి ఎన్ని ఉన్నాయి, ఒకవేళ అవి జనావాసాలకు వస్తే మళ్ళీ తిరిగి ఎలా అడవుల్లోకి పంపించాలి, ఒకవేళ ఫారెస్ట్ అధికారులపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తే వాటి నుంచి ఎలా కాపాడుకోవాలి, వాటిని ఎలా మానిటరింగ్ చేయాలనే దానిపై మీకు ఎటువంటి ఎక్విప్మెంట్ వాడతారో అటవీ శాఖ అధికారులు మిమ్మల్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాం. చూడొచ్చు, ఇది బైనాక్యులర్ అంటారు దీని ద్వారానే ఈ నైట్ విజన్ బైనాక్యులర్. ఇది రాత్రిపూట కూడా దాదాపుగా 150 మీటర్ల వరకు దీని రేంజ్ ఉంటుంది. ఎక్కడెక్కడైతే వన్యమృగాలు కానీ ఈ ఎలిఫెంట్స్ కానీ సంచరిస్తాయో వాటిని దీని ద్వారా గుర్తిస్తారు, అలర్ట్ అవుతారు. దీంతోపాటు ట్రాప్ కెమెరా, ఇది అత్యాధునికమైన ట్రాప్ కెమెరా. దీంట్లో సిమ్ కార్డు ఉంటుంది. ఏదైనా జంతువు దీని ముందు నుంచి ఒకవేళ ప్రయాణిస్తే కదలికలు ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఉంటుంది. వెంటనే
దాని ద్వారా ఫోటోలు కూడా సేకరిస్తుంది, ఫోటోలు కూడా పంపుతుంది. దీని ద్వారానే అధికారులు అలర్ట్ అవుతారు. ఆయా ప్రాంతాల్లో వెళ్ళి వన్యమృగాలు కావచ్చు, ప్రధానంగా ఏనుగులు సంచరిస్తే దీంట్లో ప్రత్యేకంగా గుర్తించి వాటి గుర్తించడం, పర్యవేక్షణం, నియంత్రించడం కూడా జరుగుతుంది. దీంతోపాటు ఇది మరో బైనాకులర్, దీని ద్వారా కూడా వన్యమృగాలను గుర్తిస్తారు. దీంతోపాటు ఈ అధునాతనమైన డ్రోన్లను కూడా అటవీ శాఖ సమకూర్చుకుంది. దీని ద్వారా అంటే వీళ్ళు చేరాలని ప్రాంతాల్లో, అంటే దాదాపుగా పార్వతీపురం మన్యంతో పాటు ఏజెన్సీ ప్రాంతాలు ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో ఒక నది దాటి వెళ్ళాలంటే దాదాపుగా 150 కిలోమీటర్లు రేంజ్లో వాళ్ళు దాటి వెళ్ళాల్సి వస్తుంది, పడవల్లో ప్రయాణాల్సి వస్తుంది. వాటిని ఈజీగా, అంటే వన్యమృగాలను ఈజీగా గుర్తించడానికి ఈ డ్రోన్ల ద్వారా ప్రత్యేకంగా అధునాతనమైన కెమెరాలు దానికి అనుసంధానించబడ్డాయి. వాటి ద్వారానే ఈ డ్రోన్ల ద్వారా గుర్తిస్తారు. అయితే మరోవైపు ఏదైతే ఈ తుపాకీ కనిపిస్తుందో ఇది వన్యమృగాలు, అంటే క్రూరమైన వన్యమృగాలు సంరక్షణ, రెస్క్యూ చేయడానికి దీన్ని ప్రధానంగా ఉపయోగిస్తారు. ఎందుకంటే వైల్డ్ యానిమల్స్, అంటే ఒకవేళ వీళ్ళు అడవుల్లోకి మళ్ళీ తిరిగి పంపే అవకాశం లేకపోతే, ఒకవేళ మనుషులకు ప్రాణ నష్టం కలిగిస్తే వాటిని నియంత్రించడం ఎలా, దానికోసమే ఈ గన్ను ఉపయోగిస్తుంటారు. దీని ద్వారా ఈ సెడేటివ్, దీంతో మత్తు పదార్థం అనేది ఈ గన్లోకి ఎక్కించి దీని ద్వారా పరిమిత రీతిలో, అంటే పశు వైద్యాధికారి పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఈ గన్ను వినియోగించడం కూడా ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో ఉన్న అటవీ శాఖ ఉన్నతాధికారి నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే ఈ గన్ను ద్వారా ఈ యానిమల్స్ని బంధించేందుకు దీని ద్వారా ప్రయోగిస్తారు. దీంతోపాటు కాస్త ముందుకు వస్తే ఈ జీపీఎస్ సిస్టమ్ అనేది ఉంది. జీపీఎస్ ట్రాకర్ అంటారు దీన్ని కూడా ఈ యానిమల్స్ కదలికలను గుర్తించేందుకు కీలక పాత్ర పోషిస్తున్నాయి. దీంతోపాటు ఇవి కూడా ట్రాప్ కెమెరాలు దీనికి అంటారు. అత్యాధునిక కెమెరాలో మీకు ముందే చూపించాం. దీంతోపాటు ఇవి కూడా ట్రాప్ కెమెరాలే. దీన్ని కూడా యానిమల్స్ కదలికలు గుర్తించేందుకు వినియోగిస్తారు. దీంతోపాటు ఇది ప్రధానంగా స్టన్ బ్యాటరీ అంటారు. ఇది ఎందుకంటే ఇవి రెస్క్యూ ఆపరేషన్తో పాటు ఎక్కడైతే ఈ వన్యమృగాలు సంచరిస్తూ ఉంటాయో వాటి కోసం వెళ్ళినప్పుడు ఈ ప్రధానంగా ఈ అటవీ శాఖ సిబ్బందికి వన్యమృగాల నుంచి ఆపద వస్తే దీని ద్వారానే వీళ్ళు ప్రత్యేకంగా రక్షణ చేసుకుంటారు. అదే ఇది ఏదైతే కనిపిస్తుందో ఇది ప్రత్యేకమైన ఒక విద్యుత్ అనేది దీని నుంచి ఉత్పన్నం అవుతుంది. దీంతోపాటు సౌండ్ కూడా వస్తుంది. ఒకవేళ వన్యమృగాలు దాడి చేసినట్టుగైతే దీని ద్వారానే వీళ్ళు ప్రత్యేకంగా సంరక్షించుకుంటారు, వాటి నుంచి బయటపడగలుగుతారు. దీంతోపాటు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి స్మార్ట్ స్టిక్ అంటారు. దీనికి ఫారెస్టర్ అని కూడా దీనికి పేరు. దీంట్లో లైటింగ్ ఉంటుంది. దీంతోపాటు ఏదైతే ఈ స్టన్ బ్యాటరీ ఉందో దాని మాదిరిగానే దీంట్లో కూడా ఒక ఎలక్ట్రిక్ అనేది ఒక పరికరం ఉంటుంది. తద్వారా వీటిని సంరక్షణకు, అంటే అటవీ శాఖ అధికారులు అడవుల్లో ఏవైతే వెళ్తారో వన్యమృగాల మానిటరింగ్ కోసం, ఒకవేళ ఏ జంతువు కూడా తమను దాడి చేయకుండా వాటిని దూరం నుంచే భయపెట్టి లోపలికి పంపించడం, ఒకవైపు దాని నుంచి సంరక్షించుకోవడం కోసం ప్రత్యేకంగా వీటిని వినియోగిస్తూ ఉంటారు. మొత్తం మీద అంటే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటి ఒకటే లక్ష్యం. ఎందుకంటే కేవలం అధికారులు ఈ అటవీ శాఖ అలాగే ప్రభుత్వంతోనే ఇది ఏనుగుల సంరక్షణ, వాటి నుంచి ఏనుగులు అలాగే మానవుల మధ్య సంఘర్షణ అనేది నియంత్రణ కాదు. ప్రజలకు కూడా అవగాహన కలగాలి, అందుకు తగు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఒక పక్కా ప్రణాళికతో హనుమాన్ అనే ప్రత్యేక ప్రాజెక్టు ద్వారా ఈ ఏనుగులు అలాగే మానవుల మధ్య సంఘర్షణ, దీంతోపాటు ప్రాణ నష్టం దీన్ని నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే ప్రత్యేకంగా ఇప్పటికే ట్రైన్డ్ సిబ్బందిని కూడా రంగంలోకి దింపారు. దీంతోపాటు 4 కుంకి ఏనుగులు ఏవైతే, అంటే అడవి ప్రాంతం నుంచి ఏనుగులు జనావాసాలకు వచ్చి పంట నష్టం, జనాల ప్రాణ నష్టం జరగకుండా కాపాడేందుకు శిక్షణ కలిగిన 4 కుంకి ఏనుగులు కర్ణాటక నుంచి తీసుకొచ్చారు. వాటిని చిత్తూరులో పెట్టారు. వాటి నుంచి ప్రత్యేకంగా ఈ పార్వతీపురం మన్యానికి 2 ఏనుగులను తీసుకొచ్చారు. వాటి ద్వారా ఇప్పుడు ఆపరేషన్ అనేది కొనసాగుతూ ఉంది. దీంతోపాటు ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తూ ఒకవైపు కుంకి ఏనుగుల ద్వారా ఈ ఏనుగుల సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. దీంతోపాటు తమకు తాము, అంటే ఒకవైపు మానిటరింగ్ చేయడం, దీంతోపాటు తమకు తాము రక్షించుకునేందుకు వన్యమృగాల నుంచి సంరక్షణ పొందేందుకు అత్యాధునిక ఎక్విప్మెంట్ కూడా అటవీ శాఖ సమకూర్చుకుంది. తద్వారా అధికారుల పర్యవేక్షణలో ఆపరేషన్స్ అనేవి జరుగుతున్నాయి. దాదాపుగా ఇప్పటివరకు 50 ఆపరేషన్లు, అంటే ఈ కుంకి ఏనుగులు వచ్చిన తర్వాత రాష్ట్రానికి 50 వరకు
ఆపరేషన్లు చేశారు, సక్సెస్ఫుల్గా చేయగలిగారు. దీంతోపాటు 70% వరకు ప్రాణ నష్టం అనేది నివారించగలిగారు. ఇదే అంశాన్ని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా ఎలిఫెంట్ డే కార్యక్రమంలో ప్రస్తావించారు. అయితే భవిష్యత్తులో మరింత ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలి. కేవలం అటవీ శాఖ ప్రభుత్వంతో ఇది సాధ్యమవుతున్నప్పటికీ పూర్తిగా ప్రజల మద్దతుతోనే, సహకారంతోనే అవగాహన పెంచి పూర్తి స్థాయిలో ఏనుగుల సంరక్షణ, దాంతోపాటు మానవుల ప్రాణ నష్ట నివారణ, పంట నష్ట నివారణ సాధ్యమవుతుంది. ఆ దిశగా అందరూ అడుగులు వేయాలి, అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలనే ఒక గొప్ప సంకల్పంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఏనుగుల సంరక్షణతో పాటు వాటి నుంచి కలిగే నష్టాల నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.